రియాన్ పరాగ్ స్మోకింగ్ ఇష్యూ. ఐపీఎల్‌లో తన ఆటతో కంటే యాటిట్యూడ్‌తోనే ఎక్కువ వార్తల్లో నిలిచే రియాన్ పరాగ్ తాజాగా మరో వివాదంలో చిక్కుకున్నాడు. ఇటీవలే పంజాబ్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో డ్రెస్సింగ్ రూమ్‌లో కూర్చొని దర్జాగా స్మోకింగ్ చేస్తూ కెమెరా కంటికి అడ్డంగా దొరికిపోయాడు. గ్రౌండ్‌లో ప్లేయర్లు సీరియస్‌గా మ్యాచ్ ఆడుతుంటే కెప్టెన్ హోదాలో ఉండి డ్రెస్సింగ్ రూమ్‌లో పొగ వదలడం ఇప్పుడు సోషల్ మీడియాలో రచ్చలేపుతోంది. అసలు ఇలాంటి ఘటన గతంలో ఎప్పుడూ జరగకపోవడంతో బీసీఏ పెద్దలు కూడా షాక్‌లో ఉన్నారు. నిజానికి బీసీఏ రూల్ బుక్‌లో డ్రెస్సింగ్ రూమ్‌లో స్మోకింగ్ చేయకూడదని విడిగా ఎక్కడా రాసిలేదు. కానీ ప్లేయర్లు ఉండే ఏరియాలో క్రమశిక్షణ తప్పనిసరి. యాంటీ కరప్షన్ రూల్స్ ప్రకారం ఆటగాళ్ల బ్యాగులు, వస్తువులను ఎప్పుడైనా తనిఖీ చేసే అధికారం అధికారులకు ఉంటుంది. మరి పరాగ్ డ్రెస్సింగ్ రూమ్‌లోకి ఈ సిగరెట్‌ను ఎలా తెచ్చాడు? సెక్యూరిటీ చెకింగ్‌లో అది ఎలా బయటపడలేదు అనే కోణంలో ఇప్పుడు చర్చ నడుస్తోంది. ఒకవేళ బీసీఐ దీనిపై సీరియస్‌గా యాక్షన్ తీసుకోవాలని డిసైడ్ అయితే పరాగ్‌కు నోటీసులు తప్పవు. మన దేశంలో ఈ సిగరెట్ల అమ్మకాలపై నిషేధం ఉన్నమాట నిజమే అయినా ఇంట్లో లేదా 4 గోడల మధ్య కాల్చుకోవడంపై పెద్దగా ఆంక్షలేమీ లేవు. అయితే ఇది పర్సనల్ బెడ్రూమ్ కాదు కదా! కోట్లాది మంది చూసే ఐపీఎల్ మ్యాచ్ జరుగుతున్నటువంటి డ్రెస్సింగ్ రూమ్. అందుకే ఇది క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని మాజీలు మండిపడుతున్నారు. నిబంధనల ప్రకారం చూస్తే ఇది మొదటి తప్పిదం కాబట్టి ₹1,00,000 జరిమానాతో సరిపెట్టవచ్చు. కానీ నిబంధనలు కఠినంగా ఉంటే మాత్రం పరాగ్‌కు భారీ పెనాల్టీ పడే ఛాన్స్ ఉంది. ప్రస్తుతానికి రాజస్థాన్ రాయల్స్ టీమ్ మేనేజ్మెంట్ కానీ అటు బీసీఐ కానీ ఈ ఇష్యూపై నోరు విప్పలేదు. పరాగ్ తన తప్పును ఒప్పుకొని క్షమాపణ చెబితే ఈ గండ నుంచి గట్టెక్కవచ్చు. కానీ వరుసగా తప్పులు చేస్తూ పోతే మాత్రం 3 మ్యాచ్ల పాటు నిషేధం విధించే రూల్ కూడా ఉంది. ఇప్పటికే పరాగ్ ప్రవర్తనపై నెటిజన్లు ట్రోల్ చేస్తున్నారు. మరి ఈ స్మోకింగ్ గొడవ ఎక్కడికి దారితీస్తుందో చూడాలి.